హలో హలో ఒక్క నిమిషం. మాట్లాడుతున్న సందర్భాలు అటువంటి వ్యక్తి మనకు ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం మన మీద ఉండి మనకు అవకాశం వస్తే కూడా మనము అవకాశాన్ని చేయాల్సిన దురదృష్టం కొద్ది కూడగొట్టుకుంటాం. మేము అలా నేను కూడా భావిస్తాను. అంటే మేము అదే సేవల పార్లమెంట్లో పరిధిలో ఉన్నాం కాబట్టి ఇదంతా బాధపడి చెప్తున్న విషయం. బాధాన్ని జ్ఞానం చేస్తున్నామో లేకపోతే సంఘాన్ని చేస్తున్నామో అనుకోవద్దు. మనం చేసే ప్రతి పని మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఐక్యత ఉంటే సంఘానికి చేరువు ఆలోచన సంఘ సూచనలు పని ముందుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ సోదరుడు శ్రీనివాస్ గారిని వికారాబాద్ జిల్లా నుండి ఆహ్వానిస్తూ ఇంకా పెద్దలు సోదరుడు శ్రీనివాస్ గారు మాట్లాడమన్నా కానీ మాట్లాడలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే, ఏ రోజైతే మనము ముద్రాల యొక్క D గ్రూప్ ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాటి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి తపన, ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూపు దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించమన్నారు. ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాల మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగేదేం కాదు, ఏ కులానికి కూడా నష్టం జరగదు. ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏది ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ముద్రాలకు చెందుతున్నాయి. ఒకటంటే మరి స్టూడెంట్స్కి వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంగా వస్తుంది, మిగతా విషయాలు కాదు. కనుక నేను ఏమంటున్నానంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు. సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు. దాని గురించి మళ్ళొక్కసారి మెమరాండం రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చి చాలా వరకు, ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం అంతా మనం ఇమిడియేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం చేసింది. ఆయన చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు మా వాళ్ళ కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేట్గా పోయింది, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళకి అన్ని తెలుసు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కులం గురించి చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, వాళ్ళ పోరాటాలు ఉన్నాయి. అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ. కనుక దానివల్లనే మన గవర్నమెంట్కి ఇచ్చే ముందు సడన్గా చెప్పకముందు మళ్ళీ కలెక్టర్ల ద్వారా ఇప్పుడు కొత్త కలెక్టర్స్ వచ్చి, కొత్త ఎమ్మెల్యేస్ వచ్చి, కొత్త మంత్రులు వచ్చి వాళ్ళకు కూడా విన్నవించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు. నన్ను అడిగినా కానీ అయ్యా మీకు ముందే కొడుతున్నాము, ఇంతకుముందు కూడా ఇచ్చినాము, దాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించమన్నాం. సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాం. గతంలో 8.5 సంవత్సరాలు ఇవ్వలేదు కనుకనే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.